హలో అందరికీ హాయ్ వెల్కమ్ టు మాస్ స్టడీ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మనకు ఇండియన్ నేవీ కోస్ట్ గార్డ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే విడుదల అయితే అయింది. సో దానికి సంబంధించిన స్టార్టింగ్ డేట్ అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాము. సో నావీకి జనరల్ డ్యూటీ నుంచి రిలీజ్ అయితే అయ్యింది. సో మనకు ఫిబ్రవరి 13 నుంచి నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయితే అవుతుంది. అండ్ ఫెబ్ 27 వరకు అయితే ఎండ్ అయితే ఉంది. అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అయితే ఉండాలి. జనరల్ డ్యూటీ జీడీ నుంచి రిలీజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ అయితే ఉండాలి. సో మనకు ఇంటర్లో ఎంపీసీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ వీడియో మ్యాథ్స్ ఫిజిక్స్ చేసిన వాళ్ళు అయితే చూడండి, జస్ట్ లేకుంటే చూడకండి, ఈ వీడియోని స్కిప్ చేసేయండి. సో ఇప్పుడు చూద్దాము. దీనికి సంబంధించి 10+2 అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఖచ్చితంగా సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ వచ్చేసి 18, మినిమం ఏజ్ 18 టు మ్యాక్సిమం ఏజ్ 22 ఇయర్స్ అయితే ఉండాలి. క్యాండిడేట్ షుడ్ బి బార్న్ సెప్టెంబర్ 1 to 2022 31 August 2000. సో ఇంక్లూడ్స్ టు 18 ఇయర్స్ కంప్లీట్ అయితే ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ అండ్ 3 ఇయర్స్ ఓబీసీ నాన్ క్రిమినరీ క్యాండిడేట్స్ అప్లికేబుల్ పోస్ట్. అండ్ టోటల్ పోస్ట్ వచ్చేసి వేకెన్సీస్ వచ్చేసి 260 పోస్ట్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. 260 వచ్చి నార్త్ ఈస్ట్ జోను, వెస్ట్ జోను, ఈస్ట్ జోను అండ్ నార్త్ వెస్ట్ అండమాన్ నికోబార్. టోటల్ పోస్ట్ వచ్చేసి ఇది కేటగిరీ వైజ్ అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్టీ అండ్ ఎస్సీ వాళ్ళకు. సో టోటల్ అయితే ఉన్నాయి. సో టోటల్ పోస్ట్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇది స్టేజ్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో స్టేజ్ వన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ స్టేజ్ 1లో క్యాండిడేట్ ఐడెంటిఫై చెక్ అగైనెస్ట్ టు ద డీటెయిల్ ఫిల్ ద క్యాండిడేట్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ అయితే జాగ్రత్త చేయాలి మీరు. అండ్ నెక్స్ట్ బయోమెట్రిక్ రికార్డింగ్ ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు బయోమెట్రిక్ అయితే ఉంటుంది. అండ్ ఇండియన్ నావిక్ జీడీకి సంబంధించి సెక్షన్ 1 and 2 ఉంటుంది రిటన్ టెస్ట్. సో పాసింగ్ వచ్చేసి 30, 20, 50 మార్క్స్ అండ్ 27, 17, 44 ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. అండ్ పాసింగ్ సెక్షన్ 1 and 2. అండ్ నెగిటివ్ మార్క్స్ అనేది ఎటువంటి కట్ ఆఫ్ అనేది లేదు. సో సెక్షన్ సంబంధించి డీటెయిల్స్ ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్ 60, టైం వచ్చేసి 45 minutes టు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ 60. అండ్ సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథ్స్ 20, సైన్స్ 10, ఇంగ్లీష్ 15, రీజనింగ్ 10 అండ్ జీకే 5. అండ్ పాసింగ్ ఆఫ్ ద మార్క్స్ వచ్చేసి 30. సో 30 అయితే రావాలి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 27 అయితే రావాలి. అండ్ సిలబస్ వచ్చేసి 10th క్లాస్ సిలబస్ అయితే ఉంటుంది, సిలబస్ ప్యాటర్న్ వచ్చేసి. అండ్ సెక్షన్ 2లో వచ్చేసి సేమ్ మాక్సిమం మార్క్స్ 50, టైమ్ 30, డ్యూరేషన్, టోటల్ క్వశ్చన్ 50, మ్యాథ్స్ వచ్చి 25 అండ్ ఫిజిక్స్ 25. సో ఇందులో 20 రావాలి, 17 రావాలి సెక్షన్ 2లో పేపర్ స్టేజ్ 1లో. అండ్ క్లాసెస్ వచ్చేసి 12th మ్యాథ్స్ ఫిజిక్స్ సిలబస్ అయితే ఉంటుంది. అండ్ నార్మలైజేషన్ అయితే చేస్తారు. అండ్ స్టేజ్ 2 వచ్చేసి అబిలిటీ టెస్ట్ అని ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అని. సో ఇక్కడ చూడండి, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ 1.6 కిలోమీటర్ రన్నింగ్ కంప్లీట్ అయ్యి 7 minutesలో కంప్లీట్ అయితే చేయాలి. అండ్ స్క్వాడ్ వచ్చేసి 20 స్క్వాడ్స్ అప్ చేయాలి. అండ్ పుషప్ వచ్చేసి 10 అయితే చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ రిక్వైర్మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు స్టేజ్ 3లో. అండ్ ఇది ఇంకా డేట్ అనేది స్టార్ట్ అయితే కాలే. సో స్టేజ్ 1 వచ్చేసి టెంటివ్ ఎగ్జామినేషన్ వచ్చేసి April 24లో ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి 24 ఎండ్ మే అంటే ఎండ్ ఆఫ్ వీక్ మేలో ఉంటుంది. అండ్ స్టేజ్ 3 వచ్చేసి ఎర్లీ మిడ్ అక్టోబర్లో అయితే ఉంటుంది. సో ఇది ఎగ్జామ్స్ ఆఫ్ డౌన్లోడ్ ఈ అడ్మిట్ కార్డ్ సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందని. అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ వచ్చేసి మనకు మెడికల్కి వచ్చేసి సంబంధించి సో హైట్ వచ్చేసి మినిమం హైట్ వచ్చేసి 157 మీటర్ ఉండాలి. అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 cm ఉండాలి. వెయిట్ వచ్చేసి అకార్డింగ్ టు ఏజ్ 10+or-% అండ్ హియరింగ్ వచ్చేసి నార్మల్ అయితే ఉండాలి. సో ఇది మెడికల్ స్టాండర్డ్ టెస్ట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాటోస్ అనేది ఇటు ఉండరాదు.
ట్రైనింగ్ జనరల్ డ్యూటీకి వచ్చేసి అండ్ ట్రావెలర్ ఎక్స్పెన్సెస్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ ఇన్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్డినరీ సెకండ్ క్లాసు ట్రైన్ గవర్నమెంట్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ అబోవ్ కన్నా స్టేజ్ 1లో 30 కిలోమీటర్స్ అబోవ్ ఉంటే వాళ్ళకి డిస్టెన్స్ ఉంటే వాళ్ళకు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి. సో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.